హాయ్ వర్స్ దిస్ ఇస్ ప్రవీణ్ వెల్కమ్ బ్యాక్ అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు అయితే నేను హైదరాబాద్ ఎంజీబీఎస్లో అయితే ఉన్నాను. ఈరోజు నేను హైదరాబాద్ ఎంజీబీఎస్ నుంచి అనంతపురంకి అయితే ట్రావెల్ అయితే చేస్తున్నాను. కేఎస్ఆర్టీసీ నాన్ ఏసీ స్లీపర్ బస్సులో నేను ఏపీఎస్ఆర్టీసీలో బుక్ చేసుకుందాం అనుకున్న టికెట్ 675 రూపాయలు అయితే ఉంది రిజర్వేషన్తో కలిపి. దానికంటే బెటర్గా మనకు 750 రూపాయల్లో కేఎస్ఆర్టీసీ బస్సెస్ ఏమైనా స్లీపర్ అవైలబుల్గా ఉన్నాయో లేదో చెక్ చేసుకుంటే నాకు అప్పుడు అమోఘ వర్ష నాన్ ఏసీ స్లీపర్ బస్సులో అయితే నాకైతే టికెట్ అయితే దొరికింది. ఒక బెడ్ అయితే ఖాళీ ఉండడంతో, అది కూడా సైడ్ అప్పర్లో ఒక బెడ్ అయితే ఉన్నందుకు నాకైతే టికెట్ అయితే కన్ఫర్మ్ అయితే చేసినాడు డ్రైవర్. నాకు టికెట్ ఫేర్ 750 రూపాయలు అయితే పడింది. ఒక 75 రూపాయలు ఎక్కువైనా పర్లేదు, మనం కొంచెం హ్యాపీగా పండుకొని వెళ్ళొచ్చు అనే ఉద్దేశంతో ఈ బస్సులు అయితే చూజ్ చేసుకోవడం అయితే జరిగింది. ఇంటీరియర్ కూడా ఒకే రంగుతో మొత్తం కూడా ఫిలప్ చేయడం అయితే జరిగింది. ఛార్జింగ్ పాయింట్స్ ఆల్సో వెరీ నైస్. ఈ బస్సు ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందంటే బలికి నుంచి అయితే స్టార్ట్ అయితే అవుతుంది. హైదరాబాద్ నుంచి అయితే కాదు, హైదరాబాద్ నుంచి బెంగళూరుకి ఈ బస్సులో మీరు ట్రావెల్ చేయాలనుకుంటే అమోఘ వర్షలో ప్రతిరోజు రాత్రి 9:35 అయితే హైదరాబాద్ ఎంజీబీఎస్ నుంచి అయితే బయలుదేరుతుంది. ప్రజెంట్ మనము ప్లాట్ఫామ్ నెంబర్ 8కి అయితే వెళ్తున్నాము. నౌ టైమ్ ఈజ్ 9:25. అంటే జస్ట్ ఒక 10 నిమిషాలు అయితే బ్రేక్ అయితే ఉంటుంది. మధ్యలో సప్పర్కి లేదా డిన్నర్, సప్పర్ అన్న డిన్నర్ అన్న ఒకటే కదా, ఒక సందర్శన్ లేదా మునివర్ డాబాలో ఆపుతామని చెప్పినారు. కర్నూలులో కూడా ఆపరంట, బైపాస్లో అయితే వెళ్తుందని చెప్పినారు. ఎగ్జాక్ట్లీ 9:35 అయితే మనం హైదరాబాద్ ఎంజీబీఎస్ నుంచి అయితే బయలుదేరుతున్నాము. పక్కన చూస్తున్నారు కదా లహరి ఏసీ స్లీపర్ కమ్ సీటర్ బస్సు. ఏ ఊరిది? మేబీ బెంగళూరుది అనుకుంటా. అది కూడా మనకు పక్కన కనపడుతున్న బిల్డింగ్ హైదరాబాద్ మెట్రో. ప్రజెంట్ అయితే మనం సిటీ అవుట్ సైడ్ అయితే ఉన్నాము. ఒకవేళ టీఎస్ఆర్టీసీలో ట్రావెల్ చేసి కూడా అనంతపురంకి అయితే చేరుకోవచ్చు. నెంబర్ ఆఫ్ బస్సెస్ అయితే అవైలబుల్గా ఉంటాయి. కానీ మీరు ఫ్రైడే పూట ట్రావెల్ చేసే ముందు ఖచ్చితంగా రిజర్వేషన్ చేసుకుని అయితే బయలుదేరండి, లేకపోతే మీరు చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. శుక్ర శనివారాలలో హెవీ క్రౌడ్ అయితే ఉంటుంది. నాకు ఇది లక్ కొద్దీ సీట్ దొరికింది కాబట్టి సరిపోయింది, కానీ లేకపోతే నేను చాలా ఇబ్బంది పడేవాడిని. ఒకవేళ ఇదే బస్సులో మీరు ట్రావెల్ చేసి హైదరాబాద్ నుంచి బెంగళూరుకి వెళ్ళాలనుకుంటే టికెట్ ఫేర్ 1020 రూపాయలు అయితే పడుతుంది. బెటరే, తక్కువ 1000 రూపాయల్లో మనము పండుకొని హ్యాపీగా వెళ్ళొచ్చు. అందులో ఒక బెడ్స్, బస్సు యొక్క ఇంటీరియర్ మెయింటెనెన్స్ అంతా కూడా చాలా బాగుంది. 10:15 అయితే మనం అరంగర్కి అయితే చేరుకున్నాము. ఇక్కడ కూడా ఎవరు ప్యాసింజర్స్ అయితే ఎక్కరు, ఎందుకంటే జస్ట్ బస్సు అరంగర్ నుంచి వెళ్తుంది కానీ అరంగర్లో ఆపి ప్యాసింజర్స్ని అయితే ఎక్కించుకొని అయితే వెళ్ళదు. ఆల్రెడీ బస్ మొత్తం కూడా రిజర్వేషన్తో ఫిలప్ అయితే అయ్యింది. నా తప్ప నేను ఒక్కటే నా రిజర్వేషన్ లేకుండా ట్రావెల్ చేస్తుంది. పరివార్ డాబా, ఒకవేళ మీరు హైదరాబాద్ నుంచి బెంగళూరు లేదా హైదరాబాద్ నుంచి తిరుపతి వెళ్ళే బస్సెస్ ప్రైవేట్ బస్సులకు అన్నిటి కూడా మనకు అరంగర్లో పరివార్ డాబా దగ్గర అయితే స్టాప్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఏదో స్టార్ లైనర్ బస్ మనల్ని క్రాస్ చేసుకొని వెళ్తుంది. ఏదది? ఎస్, హైదరాబాద్ నుంచి మదనపల్లె వెళ్ళే ఏపీఎస్ఆర్టీసీ బ్రాండ్ స్టార్ లైనర్ నాన్ ఏసీ స్లీపర్ బస్. ఒకవేళ హైదరాబాద్ నుంచి మీరు మదనపల్లెకి ఈ బస్సులో ట్రావెల్ చేయాలనుకుంటే టికెట్ ఫేర్ 1300 రూపాయలు అయితే పడుతుంది. కానీ బస్సు యొక్క ఇంటీరియర్ కానీ ఫెసిలిటీ కానీ చాలా బాగుంటుంది. స్టార్ లైనర్ నాన్ ఏసీ స్లీపర్ బస్సు చూస్తున్నారు కదా ఎంత బాగా మెయింటెనెన్స్ చేస్తున్నారు. ఏమంటే మన సైడ్ ఈ తెలంగాణ కానీ మన ఆంధ్రాలో కానీ డీజిల్ కాస్ట్ ఎక్కువ కాబట్టి మన టికెట్ ఫేర్స్ కూడా ఎక్కువనే ఉంటాయి. తర్వాత మన ప్రభుత్వాలు ఈ బస్సెస్ యొక్క స్పీడ్ని లాక్ చేయడం కూడా మనకు ఒక మైనస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. చాలామంది టీఎస్ఆర్టీసీ వాళ్ళని ఏపీఎస్ఆర్టీసీ వాళ్ళని స్పీడ్గా వెళ్ళరు, మీకంటే కేఎస్ఆర్టీసీ బస్సెస్ బెటర్ అంటూ ఉంటారు. ఎస్, బస్సెస్ బెటరే. ఎందుకు? ఆ బస్సెస్ యొక్క స్పీడ్ని వాళ్ళు కంట్రోల్ చేయలేదు, అంటే కేఎస్ఆర్టీసీ కానీ వీళ్ళు కానీ స్పీడ్ లాక్ వేయలేదు కాబట్టి వాళ్ళు స్పీడ్ వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. మన ఏపీఎస్ఆర్టీసీ అలాగే టీఎస్ఆర్టీసీ బండ్లకు చాలా మటుకైతే స్పీడ్ లాక్ చేయడం వల్ల వాళ్ళు ఎంతవరకు అయితే వాళ్ళు అలో చేస్తున్నారో అంతవరకు స్పీడ్ని మాత్రమే మెయింటైన్ అయితే చేయగలరు. కాబట్టి చాలామంది డ్రైవర్స్ని అలాగే ట్రావెల్ చేసేటప్పుడు ఏం స్పీడ్గా వెళ్ళావా, ఇంతైనా స్పీడు, బస్సు వేస్ట్, అనవసరంగా ట్రావెల్ చేస్తున్నా, ఇలాంటి మాటలు మాత్రం దయచేసి అనకండి. ప్రజెంట్ అయితే రాత్రి 11:55 అంటే అర్ధరాత్రి భోజనానికి అయితే ఆపినారు మునివర్ డాబాలో. నేను చికెన్ తందూర్ రోటీ తీసుకున్నా, చాలా బాగుంది. టేస్ట్ అయితే 190 రూపాయలే. సందర్శనతో పోలిస్తే కొంచెం రేట్స్ అయితే చాలా తక్కువ. మన బస్సెసే కాదు, టీఎస్ఆర్టీసీ బస్సెస్ అయితే ఏమీ ఆపలేదు, కానీ కేఎస్ఆర్టీసీ బస్సెస్ చాలా వరకు మునివర్ డాబాలో అయితే ఆపడం అయితే జరిగింది.
ఇంకా ఇప్పటి నుంచి స్పీడ్ అయితే బాగా మెయింటైన్ చేస్తున్నాడు. మినిమం 80, 85, 90లో అయితే రిచ్ అయితే అవుతుంది బస్ అయితే. నేను చాలా ముందనే కూర్చొని షూట్ చేస్తున్నా కదా, చాలా బస్సెస్ మన ఏపీఎస్ఆర్టీసీ కానీ టీఎస్ఆర్టీసీ కానీ లారీలు కానీ అన్నిటిని కూడా బాగానే క్రాస్ చేసుకుంటూ వెళ్తున్నాడు. స్పీడ్ మెయింటెనెన్స్ అయితే బాగుంది. ఓకే మొత్తానికి. మరి మనం అనంతపురం వెళ్ళేలోపు తెల్లవారుజామున మేబీ 4:10 లోపు ఈజీగా చేరుకోవచ్చు. కర్నూలులో కూడా ఈ బస్కి అయితే స్టాప్ అయితే లేదన్నారు. బస్ స్టాండ్లోకి వెళ్తుందా అని అడిగిన జస్ట్ నేను, లేదు ప్యాసింజర్లు ఎవరు లేరు కదా, అందులో ఒక బస్ మొత్తం కూడా రిజర్వేషన్తో ఫిలప్ అయింది కాబట్టి ఇంకా కర్నూలులో కూడా బస్ స్టాండ్లోకి అయితే వెళ్ళదు. మనం బైపాస్ మీదనే అనంతపురంకి అయితే చేరుకోవాలని అయితే చెప్పినారు. మనకు కూడా బెటర్. ఏమంటే నైట్ పూట ఈ బస్సెస్ కొంచెం స్లో అవుతేనే మనకు బెనిఫిట్. ఎందుకంటే హ్యాపీగా పనుకొని పోవచ్చు. కొంచెం లేట్ అయితే మనం ఇంకా బాగా అనుకొని పోవచ్చు అంతే, అంతకు మించి ఏమీ లేదు. లారీ కూడా స్పీడ్ మెయింటెనెన్స్ బాగానే చేస్తున్నాడు.
ఆల్రెడీ కర్నూలు కూడా దాటేసినట్టున్నాము. టైం చూస్తే 3 గంటల 30 నిమిషాలు అయితే అవుతుంది. అంటే మనం ఆల్రెడీ గుత్తి, డోన్ అన్నీ కూడా క్రాస్ చేసుకొని నియర్ బై అనంతపురంలో అయితే ఉన్నామని అయితే నాకు అర్థమైంది. బాగా ఫుల్గా టైర్డ్ కావడం వల్ల నిద్ర అయితే పోయాను. అంతలోపు ఛార్జింగ్ పాయింట్ ఉంది కాబట్టి రీఛార్జ్ ఫోన్లో ఛార్జింగ్ అయితే పెట్టుకోవడం అయితే జరిగింది. తెల్లవారుజామున 4 గంటలకైతే మనం అనంతపురంకి అయితే చేరుకున్నాము. బైపాస్లోనే బస్సు అయితే ఆపడం అయితే జరిగింది. బస్ స్టాండ్లో ఆపింటే బాగుంటుండే కానీ ఓకే, బైపాస్లో నుంచి మనం ఇంకొక వెహికల్ క్యాచ్ చేసి బస్ స్టాండ్కి అయితే చేరుకోవాలి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ అయితే చేయండి. థ్యాంక్ యూ.